మరణం తర్వాత ఏమవుతుంది? ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అది ఎవరికీ కనిపించదు, కానీ అందరి హృదయాలను వణికిస్తుంది. ఇవాళ మనం శ్మశానానికి వెళితే ఒక శరీరం అగ్నికి ఆహుతి అవుతుంది, కానీ అక్కడ నిలబడి ఉన్న ప్రతి మనిషి మనసులో ఒకే మాట తిరుగుతుంది. ఇవాళ ఇతను, రేపు నేను, ఆ తర్వాత ఇంకొకరు. అక్కడ ఏడుస్తున్న కన్నీళ్లకు కూడా ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇతనిక మాట్లాడడా? ఇతనిక చూడడా? ఇతనిక తిరిగి రాడా? ఇక ఎవరికి కనిపించడా అని. కానీ శాస్త్రాలు అంటున్నాయి, పురాణాలు గుసగుసలాడుతున్నాయి, సనాతన ధర్మం నిశ్శబ్దంగా చెబుతుంది, మరణం అనేది అంతం కాదు, అది ఒక ద్వారం మాత్రమే. మన కళ్ళకు కనిపించేది శరీరం మాత్రమే, కానీ కనిపించని ఆత్మ ప్రయాణమే అసలైన కథ. మరణానికి కొన్ని గంటల ముందు మనిషి చేతులు చల్లబడతాయి, పాదాలు స్పందించవు, మనం అంటాం ప్రాణం పోయింది అని. కానీ ఆ క్షణంలో ఆ శరీరంలో ఒక మహా సంఘటన జరుగుతుంది. భూమితో ఉన్న సంబంధాలన్నీ ఒక్కొక్కటిగా తెగిపోతున్న క్షణం అది. ఆత్మ తాను ఇన్నాళ్ళు ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక చివరి ప్రయత్నం చేస్తుంది. లేచి నిలబడు అని శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మరణించిన వెంటనే కొన్ని క్షణాల పాటు కళ్ళల్లో స్వల్పమైన కదలికలను మనం గమనించవచ్చు. చేతివేలు చిన్నగా కదిలినట్టు మనకు కనిపిస్తుంది. అది చనిపోయిన శరీరం కాదు, తన శరీరాన్ని వదిలిపెట్టలేక వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ ఆవేదన. ఆ క్షణంలో ఆత్మ అరిచిన మన చెవులకు వినిపించదు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను చనిపోలేదు అని ఆత్మ అరుస్తూనే ఉంటుంది. కానీ ఈ లోకం మౌనంగా ఉంటుంది. ఇంతలో అంత్యక్రియలు మొదలవుతాయి. పాడే ఎత్తుతారు, వెనక బంధువులు నడుస్తారు, కానీ అందరి మధ్యలో నిలబడి ఉన్నది ఎవరో తెలుసా? ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ. ఆత్మ అన్నీ చూస్తుంది, అన్నీ వింటుంది, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. శ్మశానంలో కుండలో నీరు పోసి కుండకి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. మనకు అది ఒక ఆచారం అనుకుంటాం, కానీ ఆత్మకు అది ఒక సందేశం. ఇది ఇక నీ శరీరం కాదు, ఇక నువ్వు ముందుకు వెళ్ళాలి అని మనం ఆత్మకు చెప్పే చివరి మాట అది. అక్కడే ఒక మనిషి జీవితానికి తెరపడుతుంది, కానీ ఒక ఆత్మ ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. 13 రోజుల ప్రయాణం. ఈ 13 రోజులు కేవలం సంప్రదాయం కాదు, పిండ ప్రదానం, తిలతర్పణము, ప్రార్థనలు, ఇవన్నీ ఆత్మకు ఆహారాన్ని అందిస్తాయి, ఆత్మకు శక్తినిస్తాయి, ఆత్మకి దిశను చూపిస్తాయి, ఆత్మకు దారి చూపే దీపాలుగా మారుతాయి. ఈ 13 రోజులు కర్మలు చేయకపోతే ఆత్మ ఎక్కడ ఆగిపోతుందో తెలుసా? అటు భూమి మీద కాదు, ఇటు ఆత్మ లోకానికి కాదు. అందుకే మన పెద్దలు అన్నారు, మరణించిన వారికి కన్నీళ్ల కన్నా క్రియలు ముఖ్యము అని. మరణం మనకు భయం, కానీ శాస్త్రాలు అది ఒక మార్గం అని చెప్తున్నాయి. మన జీవితం అంతా మనమే రాసుకున్న కథ ఇది. మన కర్మలే మన తర్వాతి జన్మకి మార్గాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు మనం చేసే చిన్న తప్పు రేపటి జన్మలో ఒక పెద్ద బాధగా మారవచ్చు. అందుకే ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మనమే సరిచేసుకోవడానికి. కేవలం మరణం అనేది కథ కాదు, అది ఆత్మ ప్రయాణం, అది కర్మల గణితం, అది సనాతన ధర్మం యొక్క రహస్యము. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? 13 రోజులు ఎందుకు చేస్తారు? కుండ ఎందుకు పగలగొడతారు? పిండ ప్రదానం ఎందుకు చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరణం అనేది అంతం కాదు, మళ్ళీ కలుసుకోవడానికి అది ఒక చిన్న విరామం మాత్రమే. మరణం జరిగిన ఆ క్షణం శరీరం ఒక్కసారిగా నిశ్శబ్దం అవుతుంది, కానీ ఆత్మకి మాత్రం అదే మొదటి కుదుపు. గరుడ పురాణం చాలా స్పష్టంగా చెబుతుంది, శరీరం పడిపోతే వెంటనే ఆత్మ ఎగరదు. మొదట అది అయోమయంలో నిలబడుతుంది. నేను చనిపోయానా? ఇది నా శరీరం కాదా అనే ప్రశ్నలతో ఆత్మ తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. అందుకే మరణం తర్వాత మొదట కొన్ని గంటల్లో శరీరంలో చిన్న చిన్న కదలికలను మనం గమనించవచ్చు. అది శరీరం బ్రతికి ఉన్న లక్షణం కాదు, అది ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి చేసే చివరి ప్రయత్నం. మరణానికి సుమారు 4-5 గంటల ముందే ఆత్మ భూమి మధ్య ఉన్న శక్తి చక్రాలు నెమ్మదిగా విడిపోతాయి. అందుకే మరణానికి దగ్గరైన వ్యక్తి యొక్క చేతులు, పాదాలు చల్లబడడం మొదలవుతుంది. ఇది వైద్యశాస్త్రం కాదు, ఇది ఆత్మశాస్త్రం. భూమితో ఉన్న చివరి సంబంధం అక్కడితో తెగిపోతుంది. గరుడ పురాణం ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెబుతుంది. శరీరాన్ని ఆత్మను కలిపే ఒక సూక్ష్మమైన వెండి తీగ ఉంటుంది. ఈ తీగ తెగిన క్షణమే మరణం ఖరారవుతుంది. తీగ తెగిన వెంటనే ఆత్మ శరీరం నుంచి బయటికి వస్తుంది, కానీ ఇన్నాళ్ళు ప్రేమించిన శరీరాన్ని అలా వదిలి వెళ్ళలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మరణించిన వ్యక్తి యొక్క ముఖంలో సూక్ష్మమైన కదలికలు మనకు కనిపిస్తాయి. అది భయము కాదు, అది విడిపోవలసిన బాధ అని మనం అర్థం చేసుకోవాలి. శరీరం పూర్తిగా చెలించిపోయినా ఆత్మ మాత్రం దూరంగా వెళ్ళదు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆత్మ శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. తన చుట్టూ జరిగే ప్రతిదీ ఆత్మ చూస్తుంది, అన్నీ వింటుంది. బంధువులు ఏడ్చినా, స్నేహితులు పిలిచినా ఆత్మ స్పందించలేని స్థితిలో ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను అని గట్టిగా అరుస్తూ చెప్తుంది ఆత్మ. ఆత్మ మాట్లాడుతుంది, కానీ మనకు వినిపించదు. శరీరాన్ని ఆత్మకి అప్పగించడం అంటే అది ఒక శిక్ష కాదు, అది ఆత్మకి ఇచ్చే స్వేచ్ఛ అనే సత్యాన్ని మనం గ్రహించాలి. శరీరం కాలిపోతున్న కొద్దీ ఆత్మకి ఒక నిజం అర్థమవుతుంది, ఇక నాకు ఈ దేహం లేదు అని నిర్ణయం తీసుకుంటుంది. అక్కడే భౌతిక దేహానికి పూర్తిగా ముగింపు పలుకుతుంది. ఇక్కడ నుంచే ఆత్మకి అసలైన ప్రయాణం మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాతి 12 రోజులు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో ఆత్మ
ఒక దీర్ఘ మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఆ మార్గంలో ఆత్మకి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, భయం కూడా వేస్తుంది, అన్నీ ఉంటాయి. అందుకే మనం పిండ ప్రదానం చేస్తుంటాం, తిలతర్పణం చేస్తుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం. ఇవన్నీ ఆత్మకు ఆహారంగా మారతాయి. మనం ఈ కర్మలు చేయకపోతే ఆత్మ శక్తిహీనమవుతుంది. మరణించిన తర్వాత ఆత్మ మొదటి 7 రోజులు తాను జీవించిన ఇల్లు, ఇష్టమైన ప్రదేశాలు, ప్రియమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇది మమకారం కాదు, ఇది విడిపోలేని బంధం. 7వ రోజు తర్వాతే ఆత్మకి అర్థమవుతుంది ఇది ఇక నా లోకం కాదు అని. 11, 12వ రోజు గరుడ పురాణం ప్రకారం ఆత్మను తన పూర్వీకులు స్వాగతిస్తారు. అది ఒక తీర్పు సభ కాదు, అది ఒక కౌగిలింత. మన దూరపు బంధువులు ఇంటికి వచ్చినట్లు ఆత్మల లోకంలో పూర్వీకులు ఆత్మను కలుస్తారు. అక్కడే కార్మిక బోర్డు దర్శనమిస్తుంది. తనకు తానే న్యాయమూర్తి అక్కడ. ఇక్కడ ఎవరూ శిక్షించరు. ఆత్మే తనకు తాను జడ్జిమెంట్ చేసుకుంటుంది. తాను ఎవరికి ఎంత బాధనిచ్చిందో అన్నీ చూస్తుంది. అక్కడే ఆత్మ బాధపడుతుంది. అయ్యో నేను భూలోకంలో ఇలా చేసి ఉండకూడదు అని గ్రహిస్తుంది. అందుకే తనకు తానే శిక్షను నిర్ణయించుకుంటుంది. తదుపరి జన్మ యాదృచ్ఛికం కాదు, అది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎలాంటి తల్లిదండ్రులు కావాలో చూసుకుంటుంది, ఎలాంటి జీవితం పొందాలో ఆలోచిస్తుంది, ఎలాంటి బాధలు పడాలో కూడా అన్నీ ఆత్మే తనకు తాను రాసుకుంటుంది. అందుకే ఈ జన్మలో జరిగేదంతా అన్యాయం కాదు, అది మనమే రాసుకున్న కథ అని మనం తెలుసుకోవాలి. మరణం అంటే భయం కాదు, మరణం అంటే శిక్ష కాదు, అది ఒక మార్గం అని మనం చెప్పుకున్నాం. శ్మశానంలో చితి ముందు నిలబడి ఒక మనిషి చేతిలో నీటితో నిండిన కుండని భుజాన ఎత్తుకొని ఆ క్షణం చాలా మందికి అది ఒక ఆచారంగా మాత్రమే అనుకుంటారు. కానీ గరుడ పురాణం ఏం చెప్పిందో తెలుసా? అది ఆచారం కాదు, ఆత్మతో మనం మాట్లాడే చివరి సంభాషణకు గుర్తు. కుండకు 3 చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. కుండలోని నీరు 3 ధారలుగా కారుతుంది. ఆ నీరు కారుతున్న కొద్దీ ఆత్మ గుండె బరువెక్కుతుంది. ఎందుకంటే కుండ మన శరీరానికి సంకేతం, అందులోని నీరు మన ఆత్మ అనుకుందాం. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ అందులోనే ఉంటుంది. ఎలా అయితే కుండలో నీరు నిండుగా ఉన్నంత వరకు అది సంపూర్ణమో, అలాగే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనిషి జీవించి ఉన్నట్టు. కానీ కుండకి రంధ్రం పెట్టగానే నీరు బయటకు కారుతుంది. అదే క్షణంలో శరీరం నుండి ఆత్మ విడిపోతుంది అన్న సంకేతం గరుడ పురాణం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆత్మకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా మనుషులే సంకేతం ఇవ్వాలి. అందుకే చితి చుట్టూ తిరుగుతూ కుండలో నీరు కారుస్తారు. అది ఆత్మకి చెబుతున్నామన్నమాట, ఇదే నీ చివరి ప్రయాణం. నువ్విక ఈ శరీరంలోకి తిరిగి రావద్దు. కానీ ఆత్మ ఇంకా ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది, ఒక్కసారైనా మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించగలనేమో అని. అప్పుడు కుండను నేలకేసి పగలగొడతారు. ఆ శబ్దం శ్మశానంలో మాత్రమే కాదు, ఆత్మ యొక్క హృదయంలో కూడా పడుతుంది. అది ఆత్మకి ఇచ్చే చివరి ఆజ్ఞ. ఇక చాలు, ఈ శరీరం నీది కాదు, ఇది పంచభూతాల్లో కలిసిపోనుంది, నువ్వు ముందుకు సాగాలి అని ఆత్మకు మనమిచ్చే సందేశం అది. కుండ పగలగొట్టకపోతే ఆత్మకి మమకారం తగ్గదు. అందుకే కుండ పగలగొట్టడం క్రూరత కాదు, అది ఆత్మకు విముక్తి సంకేతంగా భావించాలి. శరీరాన్ని మోస్తూ శ్మశానానికి తీసుకువెళ్లే మార్గంలో ఒక చోట పాడని దింపుతారు. అక్కడ బియ్యాన్ని నేలపై పోస్తారు. ఎందుకో తెలుసా? ఆత్మకి ఇంకా ఇంటి మీద, తన కుటుంబం మీద తీవ్రమైన మమకారం కలిగి ఉంటుంది. ఆ మమకారం వల్ల శరీరం కాలిపోయాక కూడా ఆత్మ ఇంటికి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ శాస్త్రం ఒక నియమం పెట్టింది. ఆత్మ ఇంటికి రావాలంటే మనం నేల మీద కింద పోసిన బియ్యంలోని ప్రతి గింజను లెక్క పెట్టాలి. ఒక్క గింజ మిస్ అయినా మళ్ళీ మొదటి నుంచే లెక్క పెట్టాలి. సూర్యోదయం లోపు ఆ లెక్క పూర్తి కాకపోతే ఆత్మకి ఆ రోజు ఇంటికి రావడానికి అనుమతి ఉండదు. ఇది శిక్ష కాదు, ఇది బంధం తెగిపోవడానికి ఏర్పాటు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చితి అంటుకున్నాక శరీరం కాలిపోతుంది అంటారు. అది చాలా తప్పు. అగ్ని శరీరాన్ని నాశనం చేయదు, అది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం పూర్తిగా కాలిపోయే కొద్దీ ఆత్మకి స్పష్టత వస్తుంది, నా శరీరం వెళ్ళిపోయింది అని. అప్పుడే ఆత్మ పూర్తిగా శరీర బంధం నుండి విడుదల అవుతుంది. ఇప్పుడు ఆత్మకి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే ఉంటుంది, 12 రోజులు. ఈ సమయంలో ఆత్మ చేయాలనుకున్నవన్నీ చేయాలి. వీడ్కోలు చెప్పాలి, బంధాలను వదలాలి. ఈ 12 రోజుల్లో మనం చేసే ప్రార్థనలు, కర్మలు, క్రియలు ఆత్మకి దారిని చూపుతాయి. ఈ కాలంలో కర్మలు చేయకపోతే ఆత్మ మధ్యలోనే చిక్కుకొని పోతుంది. అది భూమిలోనూ కాదు, ఆత్మల లోకంలోనూ కాదు. అది అత్యంత బాధాకరమైన స్థితిని చేరుకుంటుంది. కుండ పగలగొట్టే క్షణం మన చేతులతో చేస్తున్న పని కాదు, మన మనసులో ఆత్మను విడిచిపెట్టే క్షణం అది. అందుకే ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే వెనక్కి తిరిగితే ఆత్మ కూడా తిరిగి చూస్తుంది, బంధం మళ్ళీ బలపడుతుంది. మన సనాతన ధర్మంలో ఒక్క అడుగు కూడా అర్థం లేనిది కాదు. తెలుసుకుంటే ఆచారం పవిత్రమవుతుంది, తెలియకపోతే అది కేవలం అనుసరణగా మిగిలిపోతుంది. మరణం అంతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. మరణం తర్వాత 12 రోజులు అంటారు, 13 రోజులు అంటారు. మనం ఈ మాటలు వింటూనే ఉంటాం. కానీ సనాతన ధర్మం అస్పష్టంగా ఏది చెప్పలేదు. 12 రోజులు ఆత్మ ప్రయాణ కాలం, 13వ రోజు కర్మకాండ ముగింపు రోజు. ఇదే అసలు తేడా. 12 రోజులు ఆత్మ భూమి, ఆత్మలోకం మధ్య ప్రయాణం చేస్తూ ఉంటుంది. 1వ రోజు నుండి 3వ రోజు వరకు ఆత్మ తన ఇల్లు, తన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే 3 రోజుల్లో ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది, ఏదో లోటు అనిపిస్తుంది. 4వ రోజు నుండి 10వ రోజు వరకు ఉండే కాలాన్ని ప్రేత స్థితి అంటారు. ఈ సమయంలో ఆత్మకి దారి తెలియదు, ఆకలి, దాహం అనుభూతి ఉంటుంది. అందుకే ప్రతిరోజు చేసే పిండ ప్రదానం, తిలతర్పణం ఇవే ఆత్మకి ఆహారంగా నిలుస్తాయి. 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం అంటారు.
ఈ రోజు ఆత్మను ప్రేతస్థితి నుంచి తీయడానికి చేసే ప్రధానమైన క్రియ. ఇది లేకపోతే ఆత్మకి ముందుకు వెళ్లే దారి ఉండదు. 12వ రోజు సపిండీకరణ అంటారు. ఈ 12వ రోజు మరణించిన ఆత్మ తన పూర్వీకులతో కలుస్తుంది. అంటే ప్రేతస్థితి పూర్తిగా ముగుస్తుంది. ఇక్కడితో ఆత్మ ప్రయాణం ఒక దశ ముగుస్తుంది. 13వ రోజు ఆత్మ కోసం కాదు, 13వ రోజు జీవించి ఉన్న వారికి. ఈ 13వ రోజు కర్మకాండ ముగింపు అంటారు. ఈ రోజు తర్వాత ఇల్లు మామూలు స్థితికి వస్తుంది. ఇంట్లో వంట మొదలవుతుంది. దేవాలయానికి వెళ్ళవచ్చు. అంటే మనం మళ్ళీ జీవన ప్రవాహంలోకి రావడానికి ఇచ్చిన రోజు. ఆత్మ ప్రయాణం 12వ రోజుకే పూర్తవుతుంది. అందుకే పెద్దలు అంటారు, ఆత్మకు 12 రోజులు, మనకు 13వ రోజు. రెండూ తప్పు కాదు, రెండూ సరైనవే. మన సనాతన ధర్మం మనకి మరణం నేర్పదు, అది బాధ్యతగా నేర్పించింది. మరణం అంతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. శరీరం అగ్నిలో కాలిపోయింది, బంధువులు ఇంటికి తిరిగి వెళ్ళారు, ఇల్లు మళ్ళీ నిశ్శబ్దమైంది. కానీ ఆత్మకి మాత్రం ప్రయాణం మొదలవుతుంది. మరణం తర్వాత ఆత్మ వెంటనే పితృలోకానికి వెళ్ళదు మిత్రులారా. వెంటనే విముక్తి కూడా పొందదు. మధ్యలో ఒక భయంకరమైన ఒంటరితనాన్ని, బాధతో నిండిన స్థితిని ఉంటుంది. అదే ఇంతకి ముందు మనం చెప్పుకున్న ప్రేతస్థితి. ప్రేతస్థితి ప్రారంభం ఎప్పుడని చెప్పుకున్నాం? మరణం తర్వాత 4వ రోజు నుండి 10వ రోజు వరకు ఆత్మ ఈ ప్రేతస్థితిలో ఉంటుంది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి కాలం. శరీరం పోయింది, కానీ శరీర జ్ఞాపకాలు ఆత్మ ఇంకా వదలలేదు. ప్రేతస్థితిలో ఆత్మకి స్థూల శరీరం ఉండదు, కానీ ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, వేదన ఉంటుంది. ఇది వినడానికి భయంగా ఉంటుంది, కానీ ఇదే సత్యం. ఆత్మ అన్నీ చూస్తుంది, తన ఇల్లు కనిపిస్తుంది, తన వాళ్ళు కనిపిస్తారు, కానీ ఎవరిని తాకలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి వినిపించలేదు. అది ఆత్మకి అత్యంత బాధాకరమైన స్థితి. ప్రేతస్థితిలో ఆత్మకి తీవ్రమైన ఆకలి ఉంటుంది, కానీ ఆకలిని తీర్చుకునే నోరు లేదు. దాహం ఉంటుంది, కానీ నీరు త్రాగడానికి శరీరము ఉండదు. మనం చేసే పిండ ప్రదానం, తిలతర్పణం, ఇవే ఆత్మకి ఆహారము, నీరు, శక్తినిస్తాయి. ఇవి మనం చేయకపోతే ఆత్మ ఆకలితో అలమటిస్తుంది, దాహంతో తల్లడిల్లుతుంది. ప్రేతస్థితిలో ఆత్మ ఒంటరిగా ఉంటుంది. చీకటి మార్గాలు, తెలియని దారులు, అపరిచిత శబ్దాలు. ఆత్మ భయపడుతుంది కూడా. ఎవరినైనా పిలవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ శబ్దం బయటికి రాదు. ప్రేతస్థితికి ప్రధానమైన కారణం మమకారం. భార్య, పిల్లలు, ఇల్లు, ధనం. ఈ మమకారమే ఆత్మను ముందుకు వెళ్ళనీయదు. అందుకే చాలా ఆత్మలు భూమిపైనే తిరుగుతుంటాయి. తీరని కోరికలు, అకస్మాత్తుగా మరణించడం, వీటి వల్ల ప్రేతస్థితి ఇంకా పొడుగవుతుంది. ప్రేతస్థితి మనకు భయంకరంగా అనిపించవచ్చు, కానీ శాస్త్రాలు చెప్పేది ఒకటే: బ్రతికుండగానే మమకారం తగ్గించుకోవాలి, బ్రతికుండగానే కర్మశుద్ధి చేసుకోవాలి. లేకపోతే మరణం తర్వాత ఒంటరి ప్రయాణం తప్పదు. ప్రేతస్థితి భయపెట్టడానికి కాదు, మనల్ని సరిదిద్దడానికి. మరణం అంతం కాదు, కానీ కర్మల ప్రభావం అక్కడ కూడా వెంటాడుతుంది. ప్రేతస్థితి ముగిసింది, పూర్వీకుల కౌగిలింత కూడా పూర్తయింది. ఇక ఆత్మ ముందు ఒకే దారి: యమ మార్గం. యమలోకం ఏడుపు ఉన్న చోటు కాదు, అది నిజం బయటపడే చోటు. ఆ మార్గంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటి కూడా ఉండదు. అది ఒక విచిత్రమైన వెలుగు, భయాన్ని పెంచే వెలుగు. ఆత్మ మెల్లగా నడుస్తుంది, ఎవరూ తోడుండరు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ భూమి కనిపించదు, ముందుకు చూస్తే యమలోకం కూడా కనిపించదు. మధ్యలో చిక్కుకున్న స్థితి అది. యమ మార్గంలో ఆత్మకు తీవ్రమైన దాహం ఉంటుంది, నీరు కనిపిస్తుంది, కానీ అందుకోలేదు. ఆకలి ఉంటుంది, కానీ నోటితో తినలేదు. అప్పుడు ఆత్మ గ్రహిస్తుంది శరీరం ఎంత విలువైందో. బ్రతికుండగా తిన్న ప్రతి ముద్ద, తాగిన ప్రతి నీటి చుక్క ఇప్పుడు జ్ఞాపకంగా మారుతుంది ఆత్మకు. పాపకర్మలు ఎక్కువై ఆత్మలకు మార్గమే శిక్షగా మారుతుంది. వేడి గాలి, మంటల నేల, కాళ్లకు మండే తాపం, కొన్ని చోట్ల ముళ్లతో నిండిన దారులు. అది యముడి శిక్ష కాదు, అది కర్మల ప్రతిబింబం. యమ మార్గంలో ఎవరూ కొట్టరు, ఎవరూ శిక్షించరు, కానీ చేసిన పాపాలు జ్ఞాపకాలుగా వెంబడిస్తూ ఉంటాయి. భూలోకంలో ఎవరికో చెప్పిన కఠినమైన మాటలు, ఎవరి కన్నీళ్లను లెక్క చేయని క్షణాలు, ఎవరి ఆకలిని పట్టించుకుని రోజులు అన్నీ ఆత్మ ముందే కనబడతాయి. అక్కడే ఆత్మ వణుకుతుంది. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని రోధిస్తుంది ఆత్మ. చాలా మంది భయపడతారు యముడు శిక్షిస్తాడు అని, కానీ గరుడ పురాణం చెబుతుంది యముడు శిక్షకుడు కాదు, ఆయన ధర్మాధిపతి. అక్కడ కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఉండేది ఒక్కటే నిజం. యమ సభలో మన కర్మల గ్రంథం తెరవబడుతుంది. అది రాసింది ఎవరో తెలుసా? మనమే. మన మాటలతో, మన ఆలోచనలతో, మన కార్యాలతో చేసినవన్నీ అక్కడ ఒక్క క్షణం కూడా తప్పించుకోలేము. అబద్ధానికి చోటు లేదు అక్కడ, నటన పనికిరాదు. నరకం శాశ్వతం కాదు, ఆత్మకి బోధించే పాఠశాల అది. ఎవరిని బాధ పెట్టామో అదే బాధను అర్థమయ్యేలా చేస్తుంది నరకం. పుణ్యాత్ములకు యమ మార్గం వేరే ఉంటుంది. పుణ్యం చేసిన ఆత్మలకు యమ మార్గం కూడా సౌమ్యంగా ఉంటుంది. చల్లగాలి, శాంతమైన దారి, భయం లేని ప్రయాణం. ఎందుకంటే వారి బ్రతికుండగానే ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. యమలోకంలో ఎవరూ శత్రువులు కాదు, మన కర్మలే మనకు శత్రువులు, మన కర్మలే మనకు రక్షకులు. మనకు మనమే తీర్పు రాసుకుంటాం. మరణం తర్వాత ఎవరు మన వెంట రారు, మన కర్మలు తప్ప. యమలోకంలో గడియారం తిరగదు, సమయం నడవదు. అక్కడ నడిచేది ఒక్కటే నిజం, ధర్మం. ఆత్మ యమ సభలో నిలబడుతుంది. శరీరం లేదు, అహంకారం లేదు, ముసుగు లేదు,
మిగిలింది ఒక్కటే వేదనతో నిండిన జ్ఞానోదయం. ఆత్మ వణుకుతూ చెబుతుంది, యమధర్మరాజా, నాకు తెలియదు, నేనెందుకు అలా చేశానో కూడా తెలియదు. యముడు ప్రశ్నించాడు, వాదించాడు. ఆయన కేవలం ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. ఆత్మ ముందు తన భూలోక జీవితం తెరుచుకుంటుంది. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, మొత్తం జీవితాన్ని చూపిస్తారు. ఎవరి కన్నీళ్లను పట్టించుకోలేదో, ఎవరి ఆకలిని నవ్వుతూ దాటేశావో, ఎవరి నమ్మకాన్ని మోసం చేశావో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తారు. అది చూడగానే ఆత్మ కూలిపోతుంది. యమధర్మరాజా, ఇంకో అవకాశం ఇస్తే నేను మారుతాను అని క్షమాభిక్ష కోరుకుంటుంది ఆత్మ. ఇప్పుడు మాట్లాడుతాడు యముడు, నేను నిన్ను శిక్షించను, నీకు నువ్వే శిక్ష రాసుకున్నావు. ఆ మాటలు ఆత్మ గుండెల్ని చీల్చివేస్తాయి. ఆత్మకి తానే శిక్ష వేసుకుంటుంది. నువ్వు బాధ పెట్టిన వాళ్ళ స్థానంలో నిన్ను నిలబెడతాడు యముడు. ఆ బాధ, ఆ అవమానం, ఆ ఒంటరితనం. అప్పుడు ఆత్మ అరుస్తుంది, ఇంత బాధ నేను ఎదుటి వాళ్ళకి ఇచ్చానా అని ఏడుస్తుంది. గరుడ పురాణం చాలా స్పష్టంగా చెబుతుంది, యముడు కోపంతో ఆత్మను నరకానికి పంపడు, ఆత్మే తనకు తానుగా కోరుకుంటుంది. యమధర్మరాజా, ఈ పాప భారాన్ని తీసివేయడానికి నాకు శిక్ష కావాలి. ఇది విన్నాక యముడు తల వంచుతాడు. ఎవరికెంత బాధ ఇచ్చిందో అంతే బాధను అర్థమయ్యేలా అనుభవిస్తుంది ఆత్మ. ఎక్కువ అహంకారం ఉంటే దిగజారిన జన్మ ఎత్తుతారు. ఇతరుల బాధను లెక్క చేయకపోతే బాధ అనుభవించే జన్మను పొందుతారు. దాన ధర్మం చేసి కూడా అహంకారంతో ఉంటే సంపద ఉన్నా శాంతి లేని జన్మ వస్తుంది. భక్తి ఉన్నా కర్మ చెయ్యకపోతే పరీక్షలు, కష్టాలతో నిండిన జన్మను పొందుతారు. పాపం పుణ్యం రెండూ కలిసి ఉంటే మనిషి జన్మ వస్తుంది. పునర్జన్మ నిర్ణయం అయిన తర్వాత ఆత్మను గర్భ మార్గంలోకి పంపిస్తారు. అక్కడ చీకటి, ఉక్కిరి బిక్కిరి, బాధ, ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. ఇంత కష్టమా ఈ జన్మ అనుకుంటుంది. పునర్జన్మ ఒక శిక్ష కాదు, అది మరో అవకాశం. కానీ ఈ జన్మలో కూడా అదే అహంకారం, అదే ద్వేషము, అదే నిర్లక్ష్యంతో జీవిస్తే అప్పుడు జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. యముడు ఒక మాట చెబుతాడు, నన్ను చూసి నువ్వు భయపడవద్దు, నీ కర్మలకు నువ్వు భయపడు. ఇదే నీ చివరి జన్మ కావాలనుకుంటే ఈ జన్మలో సరిగ్గా ధర్మంగా జీవించు. మన జన్మ యాదృచ్ఛికం కాదు, మన గతం ఇచ్చిన పరీక్షలని తెలుసుకోవాలి. ఈ జన్మలో మారితే యమలోకం అవసరమే ఉండదు. ప్రేత స్థితిలో ఆత్మ ఏడ్చింది, యమ మార్గంలో ఒంటరిగా నడిచింది. యముడి ముందు నిజాన్ని ఎదుర్కొంది. నరకంలో తన తప్పుల అర్థం తెలుసుకుంది. చివరికి మళ్ళీ జన్మించడానికి సిద్ధమైంది. ఇది కథ కాదు, మనందరి యొక్క భవిష్యత్తు ప్రయాణం. మన మాటలు మన వెంట రావు, మన డబ్బు మనతో రాదు, మన కర్మలే మన వెంట వస్తాయి. యముడు శత్రువు కాదు, నరకం శాపం కాదు, పునర్జన్మ శిక్ష కూడా కాదు. ఇవన్నీ మనకే మనం ఇచ్చుకున్న ఫలితాలు. ఈ జన్మ సాధారణ అవకాశం కాదు, కొన్ని కోట్ల జన్మల తర్వాత దొరికిన మనిషి జన్మ ఇది. ఇక్కడ ఒక్క మంచి మాట ఒక ఆత్మను కాపాడుతుంది, ఒక్క చెడు మాట ఒక జన్మను బాధగా మారుస్తుంది. ఈ రోజు నువ్వు చేసిన పని రేపు యముడి ముందు సాక్ష్యంగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నువ్వు తుడిచిన కన్నీరు రేపు నీకు రక్షణగా మారుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మారితే మళ్ళీ యమ మార్గం అవసరం లేదు. ఇప్పుడే ధర్మాన్ని ఎంచుకుంటే నరక పాఠాలు అవసరం లేదు. ఇప్పుడే భగవంతుని గుర్తుపెట్టుకుంటే పునర్జన్మ చక్రం ఆగిపోతుంది. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఒక్క విషయమైనా మార్చుకోవాలని అనిపించిందా? కింద కమెంట్లో మీ ఫీలింగ్ ఏంటో నిజంగా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జయ శ్రీకృష్ణ, జయ శ్రీరామ్, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.